ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్లో కొన్ని 100 ప్లేసులు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అయితే ఈరోజు హైదరాబాద్లో ఉండే కొన్ని డేంజరస్ ప్లేసెస్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రెస్ట్లెస్ స్పిరిట్స్. అయితే శంషాబాద్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది అనేక మరణాలకు దారితీసే వివిధ వివాదాల నేపథ్యంలో స్థాపించబడింది. హింసకాండలో బాధితులు విమానాశ్రయం కింద ఖననం చేయబడ్డారట. అండ్ అలాగే ఆ మృతదేహాల యొక్క చంచలమైన ఆత్మలు ఇప్పటికీ ప్రాంగణాన్ని వెంటాడుతున్నాయట. ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రసిద్ధ భయానక ప్రదేశాలలో ఒకటి. అయితే విమానాశ్రయంలోని ఉద్యోగులను విచారణ గదిలోకి పిలిచారట. అక్కడ వారు తల 360 డిగ్రీలు తిరిగే వ్యక్తిని చూసి నవ్వారట. అయితే రన్వేపై తెల్లటి చీరలో డాన్స్ చేస్తున్న మహిళను చూసిన ఖతార్ ఎయిర్వేస్ పైలట్ వెంటనే విమానాన్ని ఆపేశాడట. అధికారులు అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. అటువంటి సంఘటనల తర్వాత విమానాశ్రయంలోని భాగాలు హైదరాబాద్లో అత్యంత భయంకరమైన 100 ప్రదేశాలలో ఒకటిగా మారాయి. సెకండ్ వన్ వచ్చేసి బంజారా హిల్స్, ఒక హంటెడ్ ల్యాండ్. బంజారా హిల్స్ ఒకప్పుడు కొండలతో కూడిన అడవి, తక్కువ జనాభా. నిజాం రాజవంశంలోని కొంతమంది ఉన్నత స్థాయి సభ్యులు మాత్రమే దీనిని తమ నివాసంగా చేసుకొని తమ వేట భూమిగా ఉపయోగించుకునేవారట. ఈ ప్రాంతం రోడ్డు నంబర్ల ద్వారా ప్రత్యేకించబడింది. అండ్ అలాగే రోడ్డు నంబర్ 12లోని శ్మశాన వాటిక 100 ప్లేస్గా ప్రసిద్ధి చెందింది. కొంతమంది నివాసితులు చేసిన కొన్ని విచిత్రమైన సంఘటనల ద్వారా ఖ్యాతి పొందింది. హైదరాబాద్లోని రహస్య ప్రదేశాలలో బంజారా హిల్స్ కూడా ఒకటి. అయితే వీటిలో భయానక సంఘటన అయితే ఒకటి జరిగింది. అది రాత్రి అవుతోంది. వీధి దీపాలు రహస్యంగా ఆరిపోతాయి. దానితో పాటు ఉష్ణోగ్రతలలో తక్షణం తగ్గిపోతాయి. కొంతమంది డ్రైవర్లు ఈ స్థలం చుట్టూ పదే పదే టైర్ పంచర్ అవుతున్నాయని ఫిర్యాదు చేసేవారు. ఆ భయానక అనుభవాలను ఎదుర్కొన్నవారు హైదరాబాద్లోని ఈ 100 ప్లేస్ దగ్గరికి తిరిగి వెళ్లేందుకు సాహసించలేదు. థర్డ్ వన్ వచ్చేసి గోల్కొండ కోట. ఇబ్బందికరమైన సౌండ్లు వస్తూ ఉంటాయి. 13వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ను పాలించిన కాకతీయులు గోల్కొండ కోటను నిర్మించారు. తర్వాతి పాలక పార్టీలు ఇష్టానుసారం కోట పునరుద్ధరించబడింది. ఈ సమయంలో వజ్రాల నిధి బహిర్గతమైంది. అండ్ అలాగే కోటలో వజ్రాలు సురక్షితంగా ఉంచబడిందట. రాజు యొక్క పరమరాణి అయిన తారామతి ఉండడం కథను భయానకమైంది. ఇద్దరు నిజంగా ప్రేమలో మరణించారు. అండ్ అలాగే కలిసి దహనం చేయబడ్డారు. రాణి ఇప్పటికీ తన పూర్వపు వేదికపై నృత్యం చేస్తుందని అంటూ ఉంటారు. ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉన్నప్పటికీ హైదరాబాద్లోని కొన్ని భయానక ప్రదేశాలలో ఇది కూడా ఒకటైపోయింది. అసలు భయానక సంఘటన ఏం జరిగింది? ఆత్మలు చెట్లలో నివసిస్తాయని అండ్ తక్కువ నీడల యజమాని రూపాన్ని తీసుకుంటాయని నమ్ముతారు. హైదరాబాద్లోని ఈ 100 ప్లేస్ యొక్క భయాన్ని మరింత జోడిస్తుంది. నొప్పితో బాధపడుతున్న వారి కేకలు తరచుగా వినపడుతూ ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ, గోస్ట్లీ స్పిరిట్స్. రామోజీ ఫిలిం సిటీ అనగానే అందరూ చూడ్డానికి చాలా ఇష్టపడే ప్రదేశం. పిల్లల కోసం వినోద ఉద్యానవనంతో రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని 1996లో నిర్మాత రామోజీరావు గారు ప్రారంభించారు. ఈ మైదానం వాస్తవానికి నిజాంలకు చెందినదని కాబట్టి మరణించిన సైనికుల ఆత్మలు ఈ ప్రాంతాన్ని వదలవని నమ్ముతారు. ఇది హైదరాబాద్లోని అత్యంత 100 ప్రదేశాలలో ఒకటిగా మారింది. అసలు సంఘటన ఏం జరిగింది? గది చుట్టూ అక్కడక్కడ మిగిలిపోయిన ఆహారం, విచిత్రమైన ఉర్దూ పదాలతో గీసిన అద్దాలు, ఫిలిం సిటీ అటువంటి అనేక ఖాతాలకు ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్లోని ఈ 100 ప్లేస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అండ్ అలాగే వినోదభరితమైన వాస్తవం ఏంటంటే దెయ్యాలు తమ ఇష్టాలను కలిగి ఉంటాయట. అమ్మాయిలు, ఈ దెయ్యాలు అమ్మాయిల బట్టలపై దాడి చేస్తాయని, బాత్రూమ్ తలుపులను కఠినంగా కొడతాయని, అమ్మాయిలు మారే గదుల్లో భయానక చిత్రాలకు కారణమవుతాయని ఆరోపించారు. అయితే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ టీంలోని కార్మికులు ఉన్నత స్థానాల నుండి స్పాట్ లైట్లను నిర్వహించినప్పుడు వారు క్రూరంగా నెట్టబడినట్లు కింద పడిపోయేవారట. కొంతమంది సాక్షులు కూడా దీనికున్నారు. చాలా సంఘటనలు హోటల్ గదులలో దెయ్యాల ఉనికిని సూచిస్తూ ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి కుందన్ బాగ్, మంత్రగత్తెల గుహ. ఇది ఒక వింత కథ.
కుందన్బాగ్ హైదరాబాద్లోని ఒక నాగరిక ప్రాంతంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక నిర్దిష్ట ఇల్లు ఇప్పుడు దాని పూర్వజన్మ కార్యకలాపాల కారణంగా వెంటాడుతున్నట్లు నమ్ముతారు. అయితే భయానక సంఘటన ఏంటంటే అర్ధరాత్రి 3 మహిళలు ఇంటి బాల్కనీలోకి కోతులతో షికారు చేశారు. కారులో చెత్తను నిల్వ చేసి తీసుకెళ్లి కరెంట్ లేకుండా చీకట్లో బతుకుతుంటారట. అలాగే 3లో ఒకసారి గొడ్డలితో వ్యక్తులపై దాడికి ప్రయత్నిస్తారట. హైదరాబాద్లోని ఈ దెయ్యాలు ఈ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించినప్పుడు మంచంపై కుళ్ళిపోయిన 3 మహిళల మృతదేహాలను చూశాడట. అతను పోలీసులకు సమాచారం అందించాడట. అండ్ అలాగే కుళ్ళిన శవాలు కనీసం 6 నెలల వయస్సు ఉన్నట్లు పరిశోధన తర్వాత కనుగొనబడింది. అయితే చుట్టుపక్కల ఉండేవారు ప్రతిరోజు వాటిని చూస్తున్నట్లయితే చెప్తారు. 6th వన్ వచ్చేసి రవీంద్రనగర్ దేవతల ఆగ్రహం. హైదరాబాద్లోని రవీంద్రనగర్ కాలనీలో ఆలయం ధ్వంసమైన తర్వాత నివాసితులు వింత సంఘటనలు చూడడం ప్రారంభించారట. స్థానికులు చేసిన అనేక ఆత్మహత్యలకు దెయ్యం ఉందని చెప్పవచ్చు. నివాసితులు విశ్వసించేవారు. ఇది దేవతల కోపానికి గురవుతారట. హైదరాబాద్లోని అత్యంత నిజమైన 100 ప్రదేశాలలో ఒకటి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత సీతాఫల్మండిలోని రవీంద్రనగర్లోకి ప్రవేశించడం వికారంగా ఉంటుందట. వీధులు నిర్మానుష్యంగా మారతాయట. ఎరుపు రంగులో గోడలు అండ్ అలాగే తలుపులపై జై శ్రీరామ్ అని వ్రాయబడి ఒక విచిత్రమైన గగుర్బాటు అనుభూతిని కలిగిస్తుందట. రవీంద్రనగర్లో రాత్రి వేళల్లో దయ్యం వస్తోందన్న భయంతో ఆ ప్రాంతవాసులు 2 నెలల పాటు నిద్రలేని రాత్రులు గడిపారట. దెయ్యం వస్తుందన్న వదంతులతో 13 మంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనాభాలో ఎక్కువ భాగం సమీపంలోని ఆలయ ఆశ్రయం పొందగా దాదాపు 1/2 డజన్ కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. 7th వన్ ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ గోస్ట్ అబాండెన్డ్ ప్లేస్. సైన్స్ పురోగతిని నేర్చుకుని సమాజానికి దోహదపడాలని హైదరాబాద్లోని సైన్స్ కళాశాలను నిర్మించారు. అయితే ఏదో విషాదం జరిగింది. అండ్ అలాగే ఈ కళాశాల హంటెడ్ స్పాట్గా మారిపోయింది. ప్రయోగశాల కోసం కళాశాలలోని ల్యాబ్కు మృతదేహాలను తీసుకొచ్చిన వ్యక్తులు దెయ్యాల కళాశాలను వెంటాడుతున్నాయని చెబుతున్నారు. ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించరు. అలాగే 100 ప్లేస్లోకి ఎవరు ప్రవేశించకుండా చూసేందుకు నియమించబడిన గార్డు అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయారు. హైదరాబాద్లోని అన్ని పాడుబడిన ప్రదేశాలలో ఇది ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ విధంగా హైదరాబాద్లోని భయానక ప్రదేశాలలో ఇది ఒకటిగా నిలిచింది. 8th వన్ దేద్ లఖ్ గర్, ఒక విషాద ప్లాట్. ఈ ఫోటో చూడ్డానికే చాలా వింతగా ఉంది కదా. హైదరాబాద్లోని అత్యంత వింత ప్రదేశాలలో ఇది ఒకటిగా చెప్పొచ్చు. సుమారు 40 సంవత్సరాల క్రితం సుమారు 1.5 లక్షల వ్యయంతో నిర్మించబడిందని నమ్ముతారు. ప్రస్తుత రోజుల్లో ఇది నిర్మానుష్యంగా అండ్ నిర్జనంగా ఉంది. ఇక్కడ నివసించడం ప్రారంభించిన ప్రతి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ ఇంటి పరిసరాలు విషాదం మరియు నిరాశతో నిండి ఉన్నాయని చెప్తారు. పగటిపూట ఈ ఇంటి దగ్గర నుంచి వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. శిథిలాల మధ్య నిలబడి ఈ ఇల్లు ఒక భయానక ప్రకంపనలను ఇస్తుందట. స్థానికుల కథనం ప్రకారం ఈ ఇంటి నుండి వింత శబ్దాలు విని ఒక మహిళను కూడా ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.